ఇప్పుడు అందరూ ఎక్కువగా డైరీ ఫామ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. డైరీ ఫామ్ లో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దాని వైపే చూస్తూ ఉన్నారు. డైరీ ఫామ్ గురించి ఏమీ తెలియకుండా యూట్యూబ్ లో లేదా ఎవరో రిఫర్ చేస్తేనో ఎక్కువగా డైరీ ఫామ్ వైపు వెళ్తూ ఉంటారు. దానిపై అవగాహన కూడా లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా స్టార్ట్ చేసిన వారు దానికి సంబంధించి ఎలాంటి మార్కెటింగ్ అనేది చేసుకోకుండా డైరెక్ట్ గా ఆదాయం వస్తుంది అని అనుకోవడం వల్ల వారు ఎక్కువగా నష్టాల వైపు వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే మీరు డైరీ ఫామ్ పెట్టాలి అని అనుకుంటున్నారో అప్పటి నుండే మీరు ఒక 3 నెలల వరకు డైరీ ఫామ్ లో వెళ్లి అక్కడ పనిచేసి ఆ తర్వాత మీకు నచ్చితేనే డైరీ ఫామ్ పెట్టుకుంటే బెటర్. ఆ డైరీ ఫామ్ ఎలా నడుస్తుంది, దానికి లాభాలు ఎలా వస్తాయి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, బ్యాంకులు ఎలా లోన్స్ మరియు సబ్సిడీస్ అనేవి ఇస్తాయి అనే దాని గురించి మీకు అవగాహనతో పాటు మార్కెట్ లో ఉన్న డైరీ ఫామ్ ని అన్నిటిని దాటుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఆల్రెడీ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్